నమస్కారం, వెల్కమ్ టు టెంపుల్ టూర్ విత్ గీతాంజలి. ఆ మహాశివుడు భారతదేశ వ్యాప్తంగా 12 చోట్ల తన శక్తిని కేంద్రీకరించాడని చెబుతారు. అవే ప్రధానంగా ద్వాదశ జ్యోతిర్లింగాలుగా మనం కొలుస్తూ ఉన్నాం. అందులో మొట్టమొదటిదైన సౌరాష్ట్రంలో ఉన్నటువంటి సోమనాథుడిని దర్శించుకోవటానికి నేను వచ్చేసాను గుజరాత్ సోమనాథ్కి. ఈ 12 ప్రదేశాలకు ఆ శివయ్య ఏదో ఒక రూపంలో ప్రతిరోజు వచ్చి వెళుతూ ఉంటాడనేది ఒక ప్రతీతి. ప్రభాస తీర్థం ఒడ్డున సోమనాథుడి ఆలయం కొలువయ్యింది. ఓ వైపున సరస్వతి, కపిల, హిరాన్ త్రివేణి సంగమం కనపడుతూ ఉంటే మరోవైపున అరేబియన్ మహాసముద్రపు అలలు ఆ సోమనాథుడిని తాకేందుకు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉంటాయి. ఈ సోమనాథుడి ఆలయం ఎన్నోసార్లు ఇతర మతస్థుల రాజులు ఎవరైతే ఉంటారో వారి చేత ధ్వంసం చేయబడింది. లెక్కలేనన్ని సార్లండి. కానీ సోమనాథుడు తన భక్తుల చేత ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయించుకుంటూ వచ్చాడు. సోమనాథ్ ఆలయానికి వచ్చినప్పుడు మనం ప్రధానంగా 2 ఆలయాలను చూడొచ్చండి. ఒకటి ఓల్డ్ టెంపుల్ అంటారు, మరొకటి న్యూ టెంపుల్ అని చెప్పి. పాత మందిరం ఏదైతే ఉందో ఆ మందిరాన్ని అహిల్య మహారాణి నిర్మించారనమాట. వారికి స్వయంగా స్వామి కనబడితే, అంటే స్వయం వ్యక్తమైన ఆ లింగానికి ఇక్కడ పూజా కార్యక్రమాలు చేసింది, ఒక గుడిని ఏర్పాటు చేసింది అహిల్యరాణియే. వారి విగ్రహం ఆలయానికి వెళుతుండ ముందుగానే మనకి ఇక్కడ కనిపిస్తారు. ఇదిగో చేతిలో శివలింగాన్ని పట్టుకున్న మహారాణి అహిల్యాదేవి. ఆ మహాశివుడు ఇక్కడ ఒక రాజులా కొలువై ఉంటాడండి. ఎందుకంటే ఆలయానికి వెళుతుండగానే 2 వైపులా మనం రాజుగారు వస్తున్నారనడానికి ముందుగా సోల్జర్స్, అంటే సైనికులు ఏ విధంగా అయితే నిలబడతారో ఆ విధంగా 2 సైనికులు మనకి ఇక్కడ కనిపిస్తారు. వాళ్ళు ప్రధానంగా గుజరాతీస్ ఎలాంటి వస్త్రధారణ అయితే ధరిస్తారో అటువంటి వస్త్రధారణలోనే కనబడతారండి. కత్తి అలాగే కేడెము ఉంటుంది వాళ్ళ చేతుల్లో. 2 మనకి 2కి ఇరువైపులా కనిపిస్తారు. అలా మనం లోపలికి అడుగు వేసుకుంటూ శివయ్య దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట. ఆలయం చాలా సుందరంగా ఉంటుంది. మొత్తంగా శివయ్య 12 అడుగుల్లో ఉంటారు. కిందికి మనకు కనిపించేది మూర్తి కేవలం ఒక 3 అడుగుల్లో మాత్రమే మనకు కనిపిస్తారు శివలింగంగా. కానీ కిందికి చూసుకుంటే మొత్తం 12 అడుగుల వరకు ఉంటుందట. ఇక్కడ ప్రత్యేకించి ఏంటంటే వెళ్ళొచ్చు లోపల దాకా, అంటే గర్భగుడి వరకు మనకి కెమెరాస్ కానీ నార్మల్గా ఫోన్ కానీ అలౌ చేస్తున్నారు. వీడియో తీద్దామా తీయకపోవడం అనేది మన విచక్షణ. కానీ స్వయం వ్యక్తమైన ఆ స్వామిని మనం వచ్చి డైరెక్ట్గా చూస్తేనే బాగుంటుంది. అందుకే నేను వెళ్ళి దర్శనం చేసుకుని వస్తాను. మీరు సోమనాథ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఓల్డ్ టెంపుల్ కూడా దర్శించుకోండి. హర హర మహాదేవ, శంభో శంకర. హర హర మహాదేవ. ఎంత బాగున్నారు తెలుసా ఆ శివయ్య. ప్రత్యేకించి వైలెట్ కలర్ పంచ ఒకటి కట్టారు. అలంకరణ చాలా ముద్దుగా అనిపిస్తుంది. ఒకటి శంఖం పూలతోటి అలంకరించారు మొత్తం లింగానికి. అలాగే చిన్న చిన్న పుష్పాలతోటి వరుసగా అలా పేరుస్తూ ఇక్కడ హనుమాన్ చాలీసా చదువుతున్నారు. వెళ్ళగానే మనకి గుడి పక్కన వినాయకుడు కనిపిస్తారు, ఎడం పక్కన ఆంజనేయ స్వామి, అలా అక్కడ శివలింగ స్వామి, అంటే శివయ్య వచ్చి అలా కూర్చున్నాడేమో అన్న భావన కలుగుతుంది. చెప్పా కదా, లింగం మనకు కనిపించేది 3 అడుగుల్లో మాత్రమే, పెద్ద పానవట్టం ఉంటుంది. కానీ కిందికి మొత్తం 12 అడుగుల వరకు ఉంటుంది అనమాట. అంత పెద్దది కింద నుంచి లింగము. చాలా అందంగా అలంకరించారు. రుద్రాక్షలు, శిఖపైన అంతా రుద్రాక్షలు, పైన నాగపడగ అలా ఉంది. అలాగే వెనుక పక్కగా పార్వతీ అమ్మవారి విగ్రహం రాతిది మనకు కనిపిస్తుంది. అమ్మవారిని కూడా దర్శనం చేసుకుని అలా చూసుకుంటూ స్వామిని బయటకు వచ్చేయచ్చు అనమాట. చాలా బాగుంది. ఓల్డ్ టెంపుల్ మాత్రం తప్పకుండా దర్శనం చేసుకోండి.
సోమనాథ్ ప్రధాన ఆలయం చుట్టూరా ఎన్నో ఉపాలయాలు మనకి దర్శనమిస్తాయి. అందులో ప్రధానంగా కనిపించేవి శివాలయాలు అయితే, అలాగే ఇంకొక పక్కన మనకి విష్ణువు ఆలయాలు అంటే శ్రీకృష్ణ భగవానుడి ఆలయాలు కూడా మనకి దర్శనమిస్తాయి. హర హర మహాదేవ శంభో శంకర, జై సోమనాథేశ్వర. ఎంత చక్కగా దర్శనం జరిగిందో. ముందనుకున్నాను చాలా మంది ఉండేటప్పటికి కష్టమేమో అనిపించిందండి. ఆఖరి దర్శనం ఇంకా ఆల్రెడీ ఒకసారి దర్శనం చేసుకున్నాము, మధ్యలో లేజర్ షో చూసి చివరి దర్శనం ఏదైతే ఉంది ఇంకా లైట్స్ ఆఫ్ చేసి స్వామివారికి లాస్ట్ హారతి ఇస్తారు శివయ్యకి. ఆ హారతి టైంకి మళ్ళీ వెళ్ళాము. చక్కగా నిజ రూపంలో ఆయన నేను దర్శించుకోగలిగాను. అలంకారాలు ఏవీ లేవు, అన్ని పూర్తిగా తీసివేశారు. అలా స్వామిని దర్శించుకున్నాను. చాలా సంతోషం అనిపించింది. చూడగలిగాను చాలాసేపు శివయ్యని. సోమనాథుడు అంటే జీవితంలో మనం ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ అలా సోమనాథుడి దర్శనం భాగ్యం మనకు కలగదే అంటారు. అలాంటిది నాకు కలిగింది. నిజంగా అదృష్టవంతురాలనే. ఆలయంలో అండి నేనైతే మొత్తంగా బయటికి వచ్చేసాను దర్శనం చేసుకుని. ఇక్కడ మీకు కనపడింది ఏంటంటే లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్. ఇది మీరు వచ్చినప్పుడు డెఫినెట్ గా దర్శనం చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను ఉంచున్నది ఎడం పక్కగా ఆలయం అనమాట. సో ఇక్కడ నుంచి చాలా లోపలికి ఒక 1/2 కిలోమీటర్ లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఇటుపక్క ఇంకా ఆలయానికి అటు సైడ్ మొత్తం కూడా సముద్రమే ఉంటుంది. అలలు అలా ఆ చప్పుడు కూడా వినపడుతుంటుంది మనం దర్శనం చేసుకునేటప్పుడు. ఈ ప్రాంగణంలోకి రాగానే ఎంత సుందరంగా ఉంటుందో అసలు. ప్రత్యేకంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటేనండి, చాలా స్ట్రిక్ట్ ఇక్కడ వాచ్లు కానీ, అంటే ఎలక్ట్రిక్ వాచెస్ ఇప్పుడు న్యూగా వచ్చినవి, మళ్ళీ అలాగే ఫోన్లు కానీ ఇంక ఏ వస్తువులు, కెమెరాస్ అయితే ఇంక చెప్పక్కర్లేదు, ఏవి తీసుకెళ్ళొద్దు. అన్ని లాకర్స్ ఉంటాయి. అలాగే చెకింగ్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, వెరీ టైట్ సెక్యూరిటీ. ఇంకా అన్ని చెప్పలతో సహా అన్ని బయట పెట్టేసి మనం వెళ్ళాలి. 1/2 కిలోమీటర్ లోపలికి అలా నడుచుకుంటూ ఒక్కొక్క మార్గం గుండా వెళితే ఫస్ట్ మనకి విజయ ద్వారం కనబడుతుంది, పూర్తిగా బంగారు వర్ణంలో. ఆ తర్వాత కనిపిస్తుందండి ఆలయం. ఎంత సుందరంగా ఉంటుందో అసలు. ఆ నిర్మాణ శైలే అద్భుతం అనమాట. అలా అది చూసుకుంటూ లోపలికి వెళ్తేనే ఎక్కడో వేరే లోకల్లోకి వెళ్తున్నామా కైలాసంలో స్వామిని చూడడానికనే ఒక భావన కలుగుతుంది. నెమ్మదిగా అడుగు వేసుకుంటూ వెళ్తే ఎడం పక్కగా ముందు గణపతిని, స్వామి ఎవరైతే ఉన్నారో లింగం, అది మనకి లైవ్ లో టీవీలో అక్కడ కనబడుతుంది, కానీ ప్రత్యక్షంగా చూసిన భావన వేరు కదా. అలా వెళ్తుంటే ముందుగా ఎడం పక్కగా వినాయకుడు కనపడతారు, కుడి పక్కగా ఆంజనేయ స్వామి ఉంటారు. ఆంజనేయ స్వామి అంటే శివయ్య రూపమే కదా. అలా ముందుగా అడుగు వేసుకుంటూ వెళ్తే పూర్తిగా బంగారం అండి. కంప్లీట్గా బంగారంతో నిండిపోయినటువంటి ఒక గదిలో, ఒక గర్భగుడిలో ఇంత పెద్ద శివలింగం అలా అలంకరించి స్వామిని అలా పెడితే ఈ జన్మకి ఇది చాలు కదా, ఇంతకన్నా ఏం కావాలి అనే ఒక భావన కలుగుతుంది. వెనక పక్కగా అమ్మవారు ఉంటారు, భవానీ అమ్మ, పార్వతీదేవి. ఆవిడకి దగదగా మెరిసిపోతున్నాయి నగలు. స్వామి ఏమో మొత్తం పూలతో అలంకరించేశారు ఆ శివయ్యని. అద్భుతం అంతే. జీవితంలో అలాంటి క్షణాన్ని ఇప్పుడు నేను చెప్పడానికి కూడా నాకు చాలా అంటే అత్యుత్సాహం అంటారు కదా, అలా అనిపిస్తుంది అనమాట. గూస్ బంప్స్ కూడా వస్తున్నాయి. అందంగా అలంకరించారు మొత్తం పూలతోటే. ఇంకా మేము వెళ్ళినప్పుడు ఏంటంటే అప్పటికప్పుడే అలంకారం మారుస్తున్నారనమాట. అది కూడా చూడగలిగాం. హారతి ఇవ్వటం ఎప్పటికప్పుడు, అలాగే ప్రతి ఒక్కటి కూడా కార్యక్రమాలు అవి చేస్తూ ఉంటారు చుట్టూ. ఇంకా ప్రత్యేకం ఏంటంటే మీరు సాయంత్రం వేళలో రండి, 7:30 ఆ టైంకి వస్తే ప్లస్ ఏమిటంటే దర్శనం చేసుకుని ఆ తర్వాత లేజర్ షో. టికెట్ చాలా తక్కువ, 25 రూపీస్ ఉంటుంది. మేము కూడా టికెట్ తీసుకున్నాము. తర్వాత వెళ్ళి ఒక మొత్తం స్టెప్స్ లాగా యాంఫీ థియేటర్ లాగా అరేంజ్ చేశారు, మొత్తం ఓపెన్ ఉండేలాగా. అక్కడ కూర్చోబెట్టి టెంపుల్ ఏదైతే ఉందో మనకి గోపురం మొత్తం కంప్లీట్గా ఆ గుడి మీద లేజర్ లైట్స్ వేసి హిస్టరీ అంతా చెబుతున్నారు. ఆలయం అసలు ఏంటి, ఎలా ఏర్పడింది, స్వయంభూ స్వామి, మొదటి జ్యోతిర్లింగం, అంటే వీటన్నిటి గురించి అసలు ఎవరు ముందు ఆలయాన్ని ఎవరు నిర్మించారు, ఇప్పుడు ఎవరు నిర్మించారు, ఈ మధ్యలో జరిగిన ఘటనలేటి హిస్టరీ అంతా కూడా లేజర్ షోలో దగ్గర ఒక 1/2 అవర్ ఉంటుందేమో. ప్రతి ఒక్కటి చెప్తారు, చక్కగా వర్ణిస్తారు. అవన్నీ చూస్తే మీకు హిస్టరీ అర్థమైపోతుంది. నేను అందుకనే నేను చెప్పే కన్నా కూడా మీరు వచ్చి చూడండి, డెఫినెట్గా ఒక దివ్య అనుభూతికి మీరు లోన్ అవుతారు. ఇక ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర ఏమిటి అని అంటే, పురాణాల ప్రకారంగా చూసుకుంటే
దక్షుడు చంద్రుడికి శాపం పెడతాడు. వారు 27 కుమార్తెనిచ్చి వివాహం చేస్తే కేవలం రోహిణి నక్షత్రంతో మాత్రమే సఖ్యతగా ఉంటున్నాం, మిగతా 26 మందిని విస్మరించావు, ఇది కరెక్ట్ కాదని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో ఇప్పుడు శాపం పెడితే క్షయవ్యాధితో బాధపడు అనేటువంటి శాపం ఏదైతే పెడతాడో చంద్రుడికి, ఆ వ్యాధితో బాధపడుతూ చాలా కుసించిపోయి నీరసించిపోయి ఉంటాడు. అలా అలా వెళ్ళి శివయ్య చెంత చేరి, ఏంటి చంద్రుడు నీకు ఈ గతి పట్టింది ఏంటి, ఏంటిలా ఉన్నావనంటే, నాకు దక్షుడు ఇలా శాపం పెట్టాడు, నేను ఫలానా పని, తను చేసినది నేరం ఏంటి అంటే ఎందుకు నీకు శాపం ఇచ్చాడు అన్న కూడా చెప్తాడు. రోహిణితో మాత్రమే సఖ్యతగా ఉన్నా, మిగతా 26 మంది చిన్నబుచ్చుకున్నారు, అది తట్టుకోలేక తండ్రికి అలా శాపం పెట్టాడంటే అది శాపం కాదు, నీకు ఒక వరంగా భావించు. భూలోకంలో ప్రత్యేకించి తీర్థం ఒకటి ఉంది, అక్కడ మొత్తంగా 3 నదులు కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడ్డాయి. అక్కడ కనుక నువ్వు స్నానం ఆచరించి తపస్సును ఆచరిస్తే ఖచ్చితంగా నా అనుగ్రహం నీకుంటుంది, నీకు ఏదైతే రోగం వచ్చిందో క్షయవ్యాధి నుంచి నువ్వు బయటపడతావని చెప్తాడు శివయ్య. అదే మాట ప్రకారంగా వెళ్ళి తపస్సును ఆచరిస్తాడు. తపస్సును ఆచరించి శివయ్య అనుగ్రహం కోసం కొన్ని దగ్గర 1000 సంవత్సరాల వరకు అలా తపస్సు చేస్తే తనకున్న రోగం అంతా పూర్తిగా నయమైపోయి మళ్ళీ తేజోవంతంగా తయారవుతాడట. కిందకి ఉంది, ఎంత సంతోషిస్తాడంటే చంద్రుడు, అంటే అక్కడికి వచ్చి తన ప్రాభవాన్ని తన వైభవాన్ని మళ్ళీ తిరిగి పొందాడు కదా, అందుకే ప్రభాస తీర్థం అంటారు ఈ ప్రాంతాన్ని. త్రివేణి సంగమంగా ఉంది కదా, ఈ 3 నదులు ఇక్కడ కలుస్తాయి. ఈ కపిల, అలాగే హిరణ్య, ఆ తర్వాత సరస్వతి, ఈ 3 నదులు ఇక్కడ కలవడం, అందుకే వీటిని త్రివేణి సంగమం అంటారట. అలా సంతోషంతో పూర్తిగా బంగారంతో ఆ చంద్రుడు ఆ శివయ్యకి ఒక గుడి కట్టించాలని నిర్ణయించాడట. అప్పుడు శివయ్య అనుగ్రహించి, సంతోషమే నీ విధంగా తపస్సు చేసే ఏమిటంటే, స్వామి నాకు ఇలా జరిగింది, నువ్వు చెప్పినట్టుగానే నేను ఇక్కడ తపస్సు చేశాను, మళ్ళీ నా పూర్వ వైభవాన్ని పొందాను, సంతోషంతో నువ్వు ఇక్కడ కొలువై ఉంటే ఇంకా సంతోషం అనగానే స్వయంగా శివుడే చంద్రుడి కోరికకు మెచ్చి ఆయనకు అనుగ్రహించి లింగ రూపంలో అక్కడ దర్శనమిస్తాడు. అదే మొదటి జ్యోతిర్లింగం. ప్రత్యేకత ఏంటో తెలుసా? చాలా ఆకర్షణగా ఉంటుంది. దగ్గర ఒక టన్ను బరువు ఉంటుందేమో, టన్నుకు పైగానే ఉండొచ్చు, కానీ గాల్లో తేలుతున్నట్టుగా ఉంటుందట ఆ శివలింగం. అలా ఉండేది. ఆ తర్వాత కొంచెం ప్రాభవం అలా తగ్గుతూ వచ్చింది అనమాట. ఆ తర్వాత కాలంలో యమధర్మరాజు పూర్తిగా వెండితో ఆలయాన్ని నిర్మించాడు. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు కలపతోటి చేశాడు. తర్వాత ఇంకొక రాజు ఇప్పుడు చూసినటువంటి లైమ్ స్టోన్ ఏదైతే ఉందో వాటితోటి ఆలయాన్ని నిర్మించాడట. అలా నిర్మించుకున్న తర్వాత ఏం జరిగింది? కొంచెం కాలాలు మారుతున్న కొద్దీ ఇతర మతస్థుల రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలయాల పైన దండయాత్ర చేసేవాళ్ళు అనమాట. ఎంతటి దారుణం అంటే ధ్వంసం చేసి ఆ దేవుళ్ళని, గుళ్ళో లింగాలను కావచ్చు, ఏ విగ్రహం అయినా అది అన్నిటినీ ముక్కలుగా చేసి ఆనందించేవాళ్ళు. అంత క్రూరంగా బిహేవ్ చేసేవాళ్ళు వాళ్ళు. అలా అందులో భాగంగా సోమనాథ్ ఆలయం పైన కూడా ఎన్నోసార్లు దగ్గర 18 సార్లు దండయాత్ర చేశారు. ఒక్కొక్క రాజు, గజనీ మహమ్మద్ కావచ్చు, ఆయన అయితే 70,000 మందిని చంపేశారు మొత్తం సైన్యాన్ని తీసుకొచ్చి, అప్పుడు ఉన్నటువంటి భక్తులు వీళ్ళందరినీ కూడా. ఇలా చాలా సార్లు ఆలయంని పడగొట్టడం, మళ్ళీ స్వామి అంటే శివయ్య ఏదో ఒక భక్తుల రూపంలో మళ్ళీ ఆలయాన్ని నిర్మింపు చేసుకునేవాడు. మళ్ళీ ఎవరో ఒకరు కట్టడము, మళ్ళీ ఇలా పడగొట్టడం, ఇలాగే జరుగుతూ వచ్చింది. ఇక ఆఖరికి చివరిగా చూసుకుంటానండి, కొద్దిగా మనకి మహారాణి అని ఒక ఆవిడ పేరు వినపడుతుంది ఇక్కడ, అహిల్య రాణి అని చెప్పి. ఆవిడేంటంటే ఒక మహారాణి. ఆవిడకి ఇంకా శివయ్యలోనే ఎంత రాజభోగాలు ఉన్నా కూడా నాకు ఇన్ని రాజభోగాలు అవసరం లేదు, ఆ శివయ్యనే, ఆయనలో నేను ఐక్యమైపోతాను, ఆయన ముందు నేను నాట్యం చేస్తాను, ఆయన ప్రసన్నం చేసుకుంటానన్న భావన ఉండేదన్నమాట. ఆవిడే చాలా పోరాడి వాళ్ళ కుటుంబీకులతో, వాళ్ళ రాజ్యంతో పోరాడి ఒక ఆలయాన్ని నిర్మించింది. ఎక్కడైతే ఈ ఆలయం ఇక్కడ పడిపోయిందో, మన అందుకే సోమనాథ్ వచ్చినప్పుడు 2 ఆలయాలను మీరు దర్శించుకోవచ్చండి. ఒక దగ్గర ఓల్డ్ టెంపుల్ అంటారు, ఇంకొకటి న్యూ టెంపుల్. సో ఇలాగా ఆవిడ ప్రత్యేకంగా ఆవిడికి స్వామి ప్రసన్నమయ్యారు 12 అడుగుల శివలింగం రూపంలో. అందుకే మీరు చూసినప్పుడు కూడా 3 అడుగులు మాత్రమే పైన కనబడుతుంది, కింద మిగతా 9 అడుగులు కూడా కింద మనకుంటుంది అన్నమాట. అంత పెద్ద శివలింగం అది, చక్కగా అలంకరిస్తారు అక్కడ కూడా. అలా ఆవిడ ఇక్కడ గుడి కట్టి అక్కడ పూజించేవాడు. ఆ తర్వాత మళ్ళీ ఇలాగే ఏదో ఒకటి జరగడం, కూల్చేయడం ఇలా జరిగిన తర్వాత చివరిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, అసలు ఇది మన సంపద, ఎందుకు ఇన్నిసార్లు దానిపైన దండయాత్ర చేసి అందులో ఉన్న సొమ్మంతా తీసుకుని వెళ్ళిపోయారు, కానీ అది మన సంపద, లింగ రూపంలో స్వామి విధంగా కొలువై ఉండడం అనేది మన భాగ్యంగా భావించాలి, ముందు తరాల వాళ్ళకి తెలియాలి సోమనాథ్ ఆలయం గురించి అని చెప్పి ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేపట్టారు. మొత్తంగా 5 ప్రముఖుల పేర్లు చెప్తారు. ఇవన్నీ కూడా లేజర్ షోలో చాలా క్లియర్గా చెప్తారండి. మీరు రండి, నేను చెప్పేదానికన్నా కూడా మీరు వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది. సో అప్పటి నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం కూడా
ఆయన సోమనాథుడిని చూస్తున్నట్లుగా ఎదురుగుండా ఉంటుంది. బ్లాక్ నల్ల రాతి విగ్రహం అనమాట, ఒక పక్కగా మనకు కనిపిస్తుంది. సో ఇవి అనమాట ఆలయ విశేషాలు. ఇది హిస్టరీ. అలా పడగొట్టి మళ్ళీ కట్టి లాస్ట్కి ఇప్పుడు మనం చూస్తున్న దివ్యమైన భవ్యమైన సుందరమైన దేవాలయం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, అలాగే ఇంకా నలుగురు ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి నిర్మించాలన్న ఆలోచన చేసి నిర్మింపజేశారనమాట. సో మొత్తం మీద సోమనాథ్ ఆలయాన్ని దర్శించుకోవడం అనేది మహద్భాగ్యం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటిది అనమాట. ఎటువంటి ఈతి బాధలున్నా, ప్రత్యేకించి వ్యాధులతో బాధపడే వాళ్ళు కావచ్చు, ఏమన్నా అంటే ప్రాభవాన్ని కోల్పోయి ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కనుక స్వామివారి దర్శనం చేసుకుంటే తిరిగి ఆ వైభవాన్ని పొందుతారట. అంతటి అదృష్టం కల్పిస్తాడు ఆ శివయ్య. నిజంగా ఎంత బాగున్నాడో, ఇప్పటికీ కళ్ళల్లో ఆ రూపం ఉంది తలుచుకుంటేనే. బట్ ఇక్కడైతే చాలా బాగుంది. బయట అంతా షాప్స్ ఉంటాయి అన్ని, ఇక్కడ ఫుడ్ ఒకవైపు ఉంటాయి, ఇంకొక వైపు ఏమో చిన్న చిన్న వస్తువులు ఆధ్యాత్మికంగా మనకు కావాల్సినవి, శివయ్య విగ్రహాలు కావచ్చు, చిన్న చిన్న లింగాలు, నందీశ్వరులు, చిన్న ఆవులు, కామధేనువు, ఇవన్నీ మనకి దొరుకుతాయి ఇక్కడ. అంటే గుజరాతీ స్టైల్లో ఉన్నటువంటి వస్త్రధారణ ఇవన్నీ కూడా అమ్ముతారండి. ఇప్పుడు చూస్తుంటే ప్యాక్ చేసేసుకుంటున్నారు. ఆల్మోస్ట్ టైం 10:30 దాటిపోయింది, 11 అవుతుంది. చెప్పాక లాస్ట్ దర్శనం చేసుకున్నామని చెప్పి లేజర్ షో చూశాను నేను. సో ఇదండి నా సోమనాథ్ ఆలయ దర్శనం ఎక్స్పీరియన్స్ వీడియో అనమాట. ఇవ్వగలిగాను. యాక్చువల్లీ కొంచెం ఇంకా కాస్త పర్మిషన్ ఉండుంటే వెళ్ళి దగ్గరికి వెళ్ళి చేద్దాం అనుకున్నాను. ఆయన ఇచ్చిందే మహద్భాగ్యంగా భావించాలి. మీరు కనుక సోమనాథ్ రావాలని ప్లాన్ చేసుకుంటే 2 రోజుల సమయం పెట్టుకోండి, హ్యాపీగా రావచ్చు. వేస్ కూడా చాలా అంటే కంఫర్టబుల్గా ఉంటాయి. ఫ్లైట్లో రావాలనుకున్న వాళ్ళకి ఆ సదుపాయాలు ఉన్నాయి. రాజ్కోట్ నుంచి రావచ్చు, పోర్బందర్ నుంచి రావచ్చు, ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, మీరు ఎయిర్పోర్ట్ అవి చూసుకోండి. ట్రైన్లో రావచ్చు, అక్కడి నుంచి ఈజీనే. రోడ్స్ చాలా బాగున్నాయి, ఎక్కడ ఎగుడు దిగుడు రోడ్లు అలా ఏమి ఉండవు, మంచి ఎక్సలెంట్ రోడ్స్ ఉంటాయి దూరం దూరమే. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ద్వారకా వెళ్తారు. నేను ఆల్రెడీ ద్వారకా చూసి ఇక్కడికి వచ్చాను. సో నా ఎక్స్పీరియన్స్ అయితే ఇది. ఎప్పటికీ నా జీవితంలో మరిచిపోలేని దివ్యమైన అనుభూతి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటిదైన సోమనాథుడి దర్శనం. మీకు కూడా ఆ స్వామి, ఆ శివయ్య దర్శనం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హర హర మహాదేవ. సోమనాథేశ్వర నమో.